రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు మరి కొండరెడ్డి మంత్రివర్యులు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు అలాగే ఆదిపట్నం మున్సిపాలిటీ చైర్మన్ మర్రి రంజన్ రెడ్డి గారు ఈరోజు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూ 60 కోట్ల నిధులను కూడా మరి వ్యాపింపగిస్తూ ఈరోజు భారీ బహిరంగ సభ శంకుస్థాపన కూడా చేశారు. ప్రస్తుతం మాతోటి మర్రి రంజన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని మరి కొన్ని చెప్పండి. ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిపట్ల మున్సిపాలిటీలో 60 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా 25 కోట్ల రూపాయలు గౌరవ ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ఆదిపట్ల నుంచి మంగల్పల్లి వరకు వైడనింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రోడ్ విత్ సెంట్రల్ లైటింగ్ 25 కోట్లు మంజూరు చేయడం జరిగింది. దాన్ని యుద్ధ ప్రాతిపదికన రాబో 5 నెలల్లో ఒక ప్రణాళిక పెట్టుకొని ఆ రోడ్ని కంప్లీట్ చేపిస్తా. 4 లైన్ రోడ్ విత్ సెంట్రల్ లైటింగ్. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న అన్ని శ్మశాన వాటికలకు 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. కొన్ని మున్సిపాలిటీలలో వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఏది ఏమైనా ఎంత దుఃఖంతో శ్మశాన వాటికకు పోయినా ఆడికి పోయి ఆడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి, వాడి స్నానపు గదులన్నీ కూడా ఉండాలి, పేదవాడికి ఖర్చు తగ్గించే విధంగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాము. అదేవిధంగా సీసీ రోడ్లు ఈరోజు పటేల్గూడలోనే 1,30,00,000 సీసీ రోడ్లు నేను చైర్మన్ అయినాక కొబ్బరికాయ కొట్టి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఓవర్ హెడ్ ట్యాంకు వితిన్ 3 మంత్స్ ఓవర్ హెడ్ ట్యాంక్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా పైప్ లైన్ కూడా వేసి ప్రతి ఇంటికి నిరంతరాయంగా వాటర్ సప్లై చేసే విధంగా చూస్తాము. TUFIDC అని ఒక సంస్థ నుంచి 7.5 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అవి టెండర్స్ కూడా పెట్టినాము. అగ్రిమెంట్స్ అయినాయి, త్వరలోనే వర్క్ స్టార్ట్ అవుతాయి. ఇట్లా 6 నెలల్లో మా ఎమ్మెల్యే గారి సహకారంతో, ముఖ్యంగా నాకు రాజకీయ గురువైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో 6 నెలల్లో 60 కోట్ల రూపాయల వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సహకరించిన కౌన్సిలర్స్లకు, మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నా. నిజంగా నాకు ఎంత సంతోషం అంటే ఈరోజు నియోజకవర్గంలోని 4 మూలల నుండి యాచారం మండలం నుంచి అత్యధికంగా విచ్చేసినారు, మంచాల నుంచి వచ్చినారు, ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చారు, ఎంజాలు, అబ్దులాపూర్ మెట్ మండలు అందరూ కూడా మీటింగ్కి రావటము చాలా సంతోషము. నేను ఎల్లవేళలో మీకు తోడై ఉంటానని, మా యువకులకి ఓ పెద్దన్నలా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ మంత్రివర్యులు ఎంత బిజీగా ఉన్నా ఇంత సమయం ఆదిపట్లలో కేటాయించినందుకు మా ఇబ్రాహీంపట్నం ప్రజల తరపున మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళకు కూడా కంపెనీల్లో పెట్టాలన్న క్వశ్చన్ కూడా తీసుకొచ్చా, దాని మీద ఎలా అనిపించింది? నేను అనేక సార్లు వాళ్ళకేంది బాంబే హౌస్, TCS హౌస్ కూడా మెయిల్ పెట్టడం జరిగింది. మేము చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నాం. గతం కంటే ఇప్పుడు కొంతమంది ఎక్కువ ఉద్యోగులు వచ్చినారు. కానీ ఏదైతే TCSలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే మెరిట్ బేసిస్ ఇస్తారో, మేము అడిగేది ఏంది అడ్మినిస్ట్రేషన్ కొలువులలో ఉన్న మా పిల్లలకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వవలసిందే. ఆ రిజర్వేషన్ వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. ఏది ఏమైనా భారత పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు చేసిన రతన్ టాటా గారిని ఆదిపట్ల ప్రజలము, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలము పెద్ద ఎత్తున తన రతన్ టాటా గారి కాంస్య విగ్రహం పెట్టి, మీ అందరికీ తెలుసు నేను TGIIC MDని కూడా కలిసి దీని మీద సీరియస్గా నేను డిస్కస్ చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు దగ్గరికి మా R&B మినిస్టర్ గారు తీసుకెళ్తే పెద్ద ఎత్తున ఏదో చిన్న రోడ్డు కాదు, మొత్తం ఆదిపట్ల ప్రాంతానికే రతన్ టాటా పేరు పెట్టే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఏది ఏమైనా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అయితే నా TCS పక్కకే నా సొంత భూమి ఉంటుంది, నేను నా భూమిలో అన్న రతన్ టాటా గారు విగ్రహం పెడతాను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా 2-3 రోజులు ఉంది కనుక మీ పదవి, ప్రజలకే చెప్తారు? ఏం లేదు, పాలన అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. కొంచెం మేము డ్రైవ్ చేయడంతో కొంచెం అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి. నిజంగా నా జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను. ఒక మున్సిపల్ చైర్మన్గా 6 నెలల్లో 60 కోట్ల అభివృద్ధి చేయడం అనేది నిజంగా కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యము. మా ఎమ్మెల్యే గారు, మా మంత్రి సహకారంతోనే సాధ్యమైంది. మేము పదవి లేకున్నా కూడా మా పాలన అయిపోయిన తర్వాత కూడా మేము ఖచ్చితంగా ప్రజల యొక్క అవసరాలు, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు, ప్రజలకు రేషన్ కార్డులు, ఇండ్లు, వాళ్ళకు ఆత్మీయ భరోసా వచ్చే వరకు కూడా మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తాం. మున్సిపాలిటీకి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీని ఎత్తేసి GHMCలో కలపాలనుకుంటారు. ఆ విషయం పైన మీరేం చెప్తారు? మా ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ సమగ్రంగా
కాంప్రహెన్సివ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. స్థానికంగా మేమైతే మేము అన్ని పదవులు చేస్తున్నాము, ఇక మేము స్థానిక సంస్థలకు మాకంటే జూనియర్స్కి అవకాశం వస్తుంది, చిన్నపిల్లలకు అనేక మంది కూడా ఒక క్వాలిటీ లీడర్షిప్ రావాలన్నది మా ఆలోచన. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే జిహెచ్ఎంసీ విలీనం కాకుండా ఆదిపట్ల మున్సిపాలిటీ ఉంటే బాగుంటుంది. మా సీనియర్ నాయకులు లక్ష్మీపతి గౌడ్ గారు నిజంగా చాలా సీరియస్గా దీని మీద మంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చినాం. మేము కూడా సీఎం గారిని కలిసి కూడా మా లక్ష్మీపతి గౌడ్ గారి ఆధ్వర్యంలో మేము వినతి పత్రం ఇస్తామని తెలియజేస్తాం. నేను కొత్తగా సర్పంచ్గా ఉన్నప్పుడు అప్పటికే ఎంపీపీ చేసి జెడ్పీటీసీగా అయినారు పెద్దయిన 2001లో. జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేది ఉండే. ఆ రోజున్న టీడీపీ కుళ్ళు కుతంత్ర రాజకీయాలకు జిల్లా పరిషత్ చైర్మన్ కాలేదు. మేము రాజకీయ ఓన్మాల్లో ప్రత్యక్షంగా లక్ష్మీపతి గౌడ్ పెద్దనాయనని చూసుకొనే నేర్చుకున్నాము. ఈరోజు కొంచెం అడ్మినిస్ట్రేషన్ మీద మాకు పట్టు ఉందంటే పెద్దనాయన యొక్క గైడెన్స్ అనే సందర్భంగా నేను గొప్పగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు నేను ఒకటే అయ్యా, నా డెవలప్మెంట్ గురించి మీ అందరికీ తెలుసు. నేను చేసిన అడ్మినిస్ట్రేషన్ గురించి మీకు అంతా తెలుసు. నేను అడ్మినిస్ట్రేషన్ చేసేవాడిని ప్రేమిస్తా. నిరంజన్ రెడ్డి జిల్లా మున్సిపాలిటీ చైర్మన్ అయ్యి డెవలప్మెంట్ చేస్తున్నాడు, అతనికి ఫ్రీడమ్ ఇవ్వాలి, అతన్ని పని చేయనియాలి అనే అభిప్రాయము. నేను వెంకటరెడ్డిని, రంగారెడ్డిని అందరినీ కూడా గుర్తుపడతా. మన వెనుకబడ్డది మన తాలూకా. మీకు అందరికీ ప్రతి పేరున నమస్కారం. మిమ్మల్ని నేను అందరికీ నమస్కారం చేస్తున్నా. మీరంతా ఈ తాలూకాకు ఈ కాంగ్రెస్ కార్యక్రమానికి మీరు సపోర్ట్ చేయండి. అది స్వతంత్రం సంపాదించిన పార్టీ ఇది కనుక మీరు సపోర్ట్ ఎల్లవేళలు మీ సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నా. నా యొక్క ఆశ. నేను ఆయనకు 100% సపోర్ట్ చేస్తున్నా కాంగ్రెస్ వాదిగా.